హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మా చిన్నుకి ఈ రోజుతో ఎగ్జామ్స్ కంప్లీట్. ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. మా చిన్ను కాదండి, ముందు నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే కొంచెం మనకు కూడా రెస్ట్ దొరుకుతుంది కదా ఈ సమ్మర్ హాలిడేస్లోనే. ఇంకా నెక్స్ట్ మా చిన్ను లోపలికి ఎంటర్ కాగానే బెల్టు, సాక్స్, ఐడి, వాచ్ అన్నీ తీసి బయట బాల్కనీలో మంచం ఉంటుంది కదా, ఆ మంచం మీద పడేసి లోపలికి వచ్చేసాడు. ఇంకా నేను బ్యాగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టాను. మిగతా అన్నీ కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు లంచ్ అయితే చేయాలి. మీరు ఈరోజు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. ఫస్ట్ ఇంట్లో రాగానే దివాన్ కాట్ మీద కొద్దిసేపు ఒరిగిన తర్వాత నేను ఇంకా లంచ్ పెడతాను డాడీ అనేసరికి ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న స్ప్రైట్ బాటిల్ తీసుకొచ్చేసి ఇంకా గ్లాస్లో పోసుకొని తాగాడు. బయట నుంచి వచ్చాడు కదా, ఎండ బాగా ఉంది. ఇంకా ఎంత వాటర్ తాగిన దాహం తీరదు కదా. ఇంకా మాకు ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్పేర్లో అయితే స్ప్రైట్ బాటిల్ కంపల్సరీ 2 లీటర్స్ బాటిల్ అయితే కంపల్సరీ ఉంటుంది. అయిపోగానే తెప్పించి పెడతా. ఏ సీజన్ అయినా సరే, సమ్మరే కాదు, వింటరే కాదు, రైనీనే కాదు, ఏ సీజన్ అయినా కంపల్సరీ స్ప్రైట్ బాటిల్ అయితే ఇంట్లో ఉంటుంది. ఇంకా నేను నెక్స్ట్ లంచ్ అయితే చేసిన తర్వాత ఇంకా వాటర్ మెలన్ మార్నింగ్ ఒక హాఫ్ కట్ చేశాను. మిగతా హాఫ్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఈవినింగ్ ఫ్రూట్ సలాడ్ చేద్దామనేసి ఇంకా వాటర్ మెలన్ అయితే కట్ చేస్తున్నాను. కానీ వాటర్ మెలన్ టేస్ట్ చేసిన తర్వాత చాలా వేస్ట్ కొన్నానేమో అనిపించిందండి. టేస్ట్లెస్ అస్సలు బాగాలేదండి. ఎంత చప్పగా ఉందంటే అంత చప్పగా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్రూట్ అయితే తినలేదండి. అంటే వాటర్ మెలన్ ఇట్లా చప్పగా ఉన్న ఫ్రూట్ ఎప్పుడు కూడా తినలేదు. అసలు ఈసారి ఏంటంటే కొత్త ఫ్రూట్ స్టాల్ దగ్గరికి వెళ్ళాను. నేను అదే తప్పు చేసానేమో అనిపించింది నాకు. తీరా కట్ చేసి ఒక పీస్ ఎలా ఉందో చూద్దాం నోట్లో వేసుకొని తింటే ఎంత చప్పగా ఉందంటే అంత చప్పగా ఉంది. అస్సలు టేస్ట్లెస్ ఫ్రూట్ లాగా అనిపించింది నాకైతే. ఇంకా దీంట్లో కంపల్సరీ షుగర్ అయితే యాడ్ చేయాల్సిందే. అసలు ఇట్లాంటి ఫ్రూట్ ఉంటుందని కూడా నేనైతే అనుకోలేదండి. చూస్తేనేమో మంచి రెడ్ కలర్లో ఉంది, కానీ అంత చప్పగా ఉంది. ఏం చేస్తాం ఇంకా. అందుకే ఎప్పుడు తీసుకొచ్చే దగ్గర తీసుకురావాలి, కానీ వేరే చోటకి అసలుకి వెళ్ళొద్దండి. ఇంకేంటంటే మొన్న నైటు అది కొంచెం దూరం అనేసి వెళ్ళలేదు. ఇంకా దగ్గరలో ఉన్న ఫ్రూట్ స్టాల్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాం అనమాట. అదే నేను చేసిన పొరపాటు అనిపించింది నాకు. ఇక్కడ ఇక మొత్తం మార్నింగ్ ఒక హాఫ్ కట్ చేసాను చెప్పాను కదా, మిగతా హాఫ్ అయితే ఇప్పుడు కట్ చేసి ఇంకా మొత్తం బౌల్ అయితే పెట్టేశాను. ఈవినింగ్ ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేయాలి. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటా, ఇంకా అట్లనే రోజులు అయితే గడిచిపోతున్నాయి. ఇంకా ఈరోజు మా చిన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా మైండ్ కూడా ఫ్రీ అయిపోయింది. తన మైండ్తో పాటు నా మైండ్ కూడా కొంచెం టెన్షన్ అయితే తగ్గింది. ఎందుకంటే ఇంకా తనకి మార్నింగ్ ఏంటంటే హరీ బరీ టెన్షన్ అయితే లేదు కదా, తనకి లేదు. ఇంకా కుకింగ్ అంటే నేను కూడా ఎర్లీగా కుక్ చేసి పెట్టాలన్న టెన్షన్ నాకు లేదు. ఇంకా మా నాన్నకి ఒక్కడికే కాబట్టి ఎట్లాగో డైలీ 6కి అయితే లేస్తాను. 8కి కదా తను వెళ్ళేది. ఇంకా టిఫిన్ అని కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు 8 వరకు. అంటే ఇంకా 7-7:20 కంటే చాలా కష్టంగానే ఉంటుంది కదా ఏ పేరెంట్కైనా. ఇంకా టెన్షన్గా వర్క్ చేయాల్సి వస్తుంది. ఎర్లీగా లేవాలి, ఎర్లీగా వర్క్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కర్బూజా కూడా తన దగ్గర తీసుకున్నాను. కర్బూజా కొంచెం బాగా ముదరబండి కొంచెం స్మెల్ లాగా వస్తే కట్ చేశాను. ఆ పార్ట్ వరకు అయితే కట్ చేశాను. తర్వాత కట్ చేశానండి, మీకు తర్వాత వీడియోలో కనిపిస్తుంది. మంచి కలర్లో మంచి పండు, అంటే మాగిన పండు అంటారు కదా, తీయం మాగిన పండు అని అంటారు కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. కాకపోతే ముద్రబండినా కూడా కొంచెం అదొక రకమైన స్మెల్ వస్తుంది కదా. ఇంకా అంతవరకు అయితే పాట్ అయితే కట్ చేసి మిగతా పీసెస్ అయితే బౌల్ అయితే కట్ చేసి వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా గ్రేప్స్ అయితే కడిగాను. గ్రేప్స్ కడిగి సాల్ట్ వాటర్లో వేసి వచ్చాను ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసేటప్పుడు. ఇంకా దాన్ని నైట్ బాస్కెట్లు తీసి కొంచెం పీసులుగా అంటే ఫ్రూట్ అయితే మంచి పొడవుగా ఉంది కాబట్టి దాన్ని హాఫ్గా ఇట్లా హాఫ్ పార్ట్గా కట్ చేసి ఫ్రూట్ సలాడ్లు అయితే మిక్స్ చేయొచ్చు. ఇంకా ఇందులో గింజలు ఉంటాయి కదా కర్బూజాలో, ఆ గింజలన్నీ కూడా తీసేసి ఇంకా పైన పీల్ ఏం తీయలేదండి. పైన పీల్ తీస్తే ఫ్రూట్ బాగా పండిపోయింది కదా, పీల్ తీయడానికి రాదు. కాబట్టి ఇంకెట్లనే ఆ పీల్ నుంచి ఇట్లా పీసులుగా కట్ చేస్తున్నాను. ఆ పీల్ వరకు అయితే తీసేసేయాలండి. నెక్స్ట్ ఎండలు అయితే బాగున్నాయి. ఇంకా టూర్స్కి అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళాలనేది డిసైడ్ అయితే అవ్వలేదు. ఇంకా ఈరోజే కదా ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా నాన్నకి డైలీ అయితే డ్యూటీ ఉంటుంది. ఇంకా తనకు వీలున్నప్పుడే కదా మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎక్కడ ప్లేస్ అయినా చూడాలన్నా తనకు వీలు కుదిరినప్పుడే మేము బయటకు వెళ్ళేది. మేమిద్దరం అయితే ఏం బయటకు వెళ్ళాంలేండి. ఇంత పక్కన షాపింగ్ కూడా వెళ్ళము అంటే ఇంకా అంత అర్జెంటు ఏమి ఉండదు కదా అనేసి మా నాని వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్దాం అనుకొని అట్లా ఉండిపోతాం అన్నమాట.
నెక్స్ట్ ఇక సీడ్స్ ఉన్నాయి కదా, సీడ్స్ కూడా కట్ చేశాను. మస్తుగా ఉన్నాయండి. నెక్స్ట్ మార్నింగ్ అయితే వర్క్ ఫాస్ట్గానే చేశాను, ఎందుకంటే వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేసి 1కి వీడియో అప్లోడ్ చేస్తాను కదా. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నేను మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి. కర్బూజా పీసెస్ కట్ చేసి బౌల్ అయితే వేసాను. మంచి అంటే ముద్ర బండిందనమాట. మంచి స్మెల్ వచ్చింది కూడా. పీస్ కూడా ఒకటి నోట్లో వేసుకొని తిన్నాను. నెక్స్ట్ ఇక్కడ గ్రేప్స్ చూపిస్తున్నాను. గ్రేప్స్ అయితే మంచి పొడగా ఉన్నాయి. వాటిని ఇట్లా హాఫ్గా కట్ చేసి ఫ్రూట్ సలాడ్ అయితే మిక్స్ చేయాలి. అది షుగర్ అయితే కంపల్సరీ వేయాలండి, ఎందుకంటే వాటర్ మిలన్ అంత చప్పగా ఉందంటే అసలు నాకే ఎందుకు కొన్నానా అనిపించింది. ఇంకా మా చిన్న రిలాక్స్ అయ్యి వీడియోస్ అయితే చూస్తున్నాడు. లంచ్ చేసిన తర్వాత గిన్నెలన్నీ షింక్లో వేసాను. నిద్ర అయితే పోలేదు, మూవీ పెట్టుకొని చూశాను. మా చిన్న కొద్దిసేపు చూశాడు. తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో గేమ్ ఏదో ఆడుతున్నాడు, ఆన్లైన్ గేము. నెక్స్ట్ ఇక్కడ నేనేమో ఈవినింగ్ కాగానే ఇంకా ఫ్రూట్ సలాడ్ అయితే ప్రిపేర్ చేశాను. ఆఫ్టర్నూన్ కర్బూజా, వాటర్ మెలన్, ఇంకా గ్రేప్స్ అవి కడిగి పెట్టాను కదా, ఇంకా అవన్నీ కూడా కట్ చేశాను. అంటే కర్బూజా, వాటర్ మెలన్ అయితే ఆల్రెడీ కట్ చేసే పెట్టాను ఫ్రిడ్జ్లో. ఇంకా గ్రేప్స్ ఏమో కడిగి స్ట్రైనర్కి వేసాను. ఇంకా అవి కొంచెం పొడవుగా ఉంటే హాఫ్గా కట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో మిల్క్ ఉంటే ఆ మిల్క్ తీసి ఇవన్నీ కూడా అందులో మిక్స్ చేశాను. అయితే వాటర్ మెలన్ చాలా చప్పగా ఉంది కదా, కొద్దిగా 2 స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేయకపోతే ఇక అసలు టేస్ట్ ఉండదన్నమాట. ఇంకా అందుకని షుగర్ యాడ్ చేయాల్సి వచ్చింది, యాడ్ చేశాను. ఇంకా అది తిన్న తర్వాత ఈవినింగ్ 5 అయింది. ఇంకా బయటకు వచ్చాము. ఇంట్లో చాలా వేడిగా ఉందండి. ఉక్కపోత, ఫేస్ ఎన్నిసార్లు కడిగినా కూడా అట్లా జిడ్డుగా ఉంటుంది. ఇంకా ఉక్కపోత తట్టుకోలేక బయటికి వచ్చేసాను. అంటే బయట బాల్కనీలో మంచం ఉంది కదా, ఆ మంచం మీద కూర్చొని ఇంకా చిక్కుడుకాయలు గిల్లేస్తే పని అయిపోతుంది. రేపు కర్రీ ఏమన్నా కుక్ చేయాలన్నా ఈజీగా కుక్ చేసుకోవచ్చు కదా. ఇంకా రేపు మార్నింగ్ చపాతీ చేద్దామనేసి ఇంకా చపాతీలోకి చిక్కుడుకాయ కర్రీ టేస్ట్ బాగానే ఉంటుంది. ఇంకా గిల్లుదామని బేషన్లో పోసండి. ఈలోపు పిల్లలు ఏదో కొట్టుకొని బాగానే ఏడుస్తున్నారు. ఇంకా గేట్ తీసి చూసా అనమాట. ఇంకో బాబుకి బంతితో కొడితే దెబ్బ తగిలిందంట, బాగా ఏడ్చి ఇంకా వాళ్ళ మమ్మీని పిలుచుకొచ్చాడు. అదే కొంచెం గోల అయితే చూసి ఇంకా గేట్ వేసి వచ్చాను. ఇంకా ఈ సమ్మర్ అయిపోయేదాకా ఈ పిల్లలతో గోల ఇట్లనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కొన్ని చిక్కుడుకాయలు అయితే మంచం కింద పడ్డాయి. ఇంకా అవి తీసి బేషన్లో వేశాను. మా చిన్నుని చిక్కుడుకాయలు గిల్లడం నేర్చుకో చిన్ను అంటే, ఎందుకు మమ్మీ నువ్వు ఉన్నావు కదా, ఇంకా నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు నేర్చుకోవడం అని అంటుంటే, నువ్వు కూడా నేర్చుకోవాలమ్మా అని చెప్తున్నాను. అంటే జోక్గా చెప్తున్నానండి, పనులు తనతో చేయించాలనే ఉద్దేశం లేదు నాకు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చిక్కుడుకాయలు వలుచుకుంటూ మా చిన్ను ఏదో మూవీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది డార్క్ ఏదో మూవీనండి. అది ఆ మూవీ నేను కూడా చూశాను, కానీ హాఫ్ వరకే చూశాను. ఇంకా మిగతా ఇంట్రెస్ట్ లేక చూడలేదు. ఇంకా పిల్లలు అయితే ఇంకా అలాంటి ఇంట్రెస్ట్గా చూస్తారు కదా. కొంచెం మా చిన్ను ఏంటంటే స్పేస్కి సంబంధించినవి అంటే మరీ ఇంట్రెస్ట్గా చూస్తాడు. ఇంకా దాని గురించే చెప్పాడు, కానీ ఇంకా నేను సరే ఎప్పుడైనా చూస్తాలే డాడీ, హాఫ్ అయితే చూశాను కదా, మిగతా హాఫ్ ఇంకా హాలిడేసే కదా నీకు, ఇద్దరం కలిసి చూద్దామని అంటే, నేను చూశాను మమ్మీ, నువ్వే చూడలేదని అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ మా చిన్ను ఇంకా ఏదో తేడం కోసమని లోపలికి వెళ్ళాడు. ఇంకా చిక్కుడుకాయలు గిల్లడం అయితే అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. ఇంకా కొద్దిసేపు బాల్కన్లో కూర్చొని ఇంకా ఇది ముచ్చట్లు అయితే చెప్పుకున్నాము. ఇంకా ఈలోపు నేను తల దూకొని ఇంకా నీట్గా జడ వేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. ఎంత ఫేస్ వాష్ చేసినా జిడ్డుగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నైట్ డిన్నర్లోకి అయితే మా నాని వచ్చాడు. మా నాని అట్లా వచ్చాడో లేదో ఇంకా పెద్ద వర్షం అనమాట. గాలిదుమ్ము మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది. ఇంకా తన ఇంట్లోకి రాగానే వర్షం అయితే పడింది. ఇంకా పైకి వెళ్ళి బట్టలు తీద్దామనే లోపు ఇంకా క్లిప్పులు తీయడానికి రాదు కదా, అసలు పెద్ద పెద్ద చినుకులతో వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా నేను వెళ్ళినా కూడా ఆ క్లిప్పులు తీసి బట్టలు అయితే తీయలేను కాబట్టి ఇంకా ఆ బట్టలను అట్లే ఉంచేసాను. పైన లైట్ అయితే పెట్టించాను కదా, ఆ పైన లైట్ వల్ల కొంచెం చీకటి లేకుండా మంచి లైటింగ్గా ఉంది. వర్షం అయితే బాగానే పడిందిలేండి. ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఈలోపు ఏంటంటే నేను ఇంకా పుదీనా రైస్ చేద్దామనేసి పుదీనా పేస్ట్ని అయితే ముందే ప్రిపేర్ చేశానండి. మిక్సీ స్విచ్ ఆఫ్ చేసే లోపే కరెంటు పోయింది. ఇంకా నాకేంటంటే పుదీనా పేస్ట్ అయితే రెడీ అయింది. అమ్మాయి అనిపించింది నాకు. ఇంక ఇక్కడ పుదీనా రైస్ ప్రిపేర్ చేయడానికి అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. కిచెన్లో అయితే చాలా వేడిగా ఉందండి. ఇంకా సౌత్ ఫేస్ విండో ఉంది కదా, ఆ విండో క్లోజ్ చేసేసరికి ఇంకా ఉక్కపోతగా ఉంది. బాగా గాలి వచ్చి కట్టెను కూడా పైకి
పైకి లేస్తుంది. ఇంకా అందుకనే కర్టెన్ ఇంకా పైకి లేస్తుందని విండో అయితే క్లోజ్ చేశాను. ఇంకా బెడ్రూమ్లో మార్నింగ్ డే టైంలో అయితే విండో ఓపెన్ చేస్తున్నాను కదా, అది కూడా క్లోజ్ అయితే చేశాను. ఇంకా క్లోజ్ చేసి కర్టెన్ కూడా వేశాను. ఇక్కడ ఇంకా పుదీనా రైస్ కదా డిన్నర్లోకి, ఇంకా దానిలోకి ఏం చేస్తాను అడిగితే మరి ఇక దాని కాంబినేషన్ అంటే కొద్దిగా పెరుగు చట్నీ అయితేనే టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా పెరుగు పచ్చడి కోసం అయితే ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, కొత్తిమీర అయితే సన్నగా తరిగి ఇంకా కట్ చేసి పెట్టాను. ఇంకా అవన్నీ కూడా ఆనియన్ చప్పలోనే వేసి చిన్న చిన్న పీసులుగా అయితే చేశాను. అంటే మిక్సీలో వేద్దాం అనుకునేసరికి కరెంట్ లేదండి, ఇన్వర్టర్తో నడుస్తుంది ప్రజెంట్. కరెంట్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేము. ఇంకా ఈ వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే కరెంటు ఇంకా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా కరెంటుకే తెలియదు. ఇంకా ఆనియన్ చాపర్ ఉంది కాబట్టి ఇంకా నయం. ఇంకా ఆనియన్ చాపర్లో వేసి చిన్న చిన్న పీసులుగా అయితే చేసి పెరుగులో అయితే యాడ్ చేశాను. ఇంకా పెరుగులో ఏంటంటే కొద్దిగా టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసానులేండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కొద్దిగానే వేసాను, ఎందుకంటే మార్నింగ్ చేసిన ఉగ్గానీలో ఎప్పుడు కూడా నేను సాల్ట్ ఎక్కువగా వేయనండి. ఏందో మరి సడన్గా అట్లా అయిపోయింది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా వేస్ట్ అయిపోయింది, నేను పడ్డ కష్టం కూడా వేస్ట్ అయింది. ఇంకా టేస్ట్ అయితే చేశాను, అయితే కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేసి మిక్స్ అయితే చేశాను. ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేశానండి. ఇక్కడ కొత్తిమీర యాడ్ చేయడం మర్చిపోయాను. ఇంకా పుదీనా రైస్ చేసిన తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చి ఇంకా అందులో కొత్తిమీర అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేశాను. ఇక్కడ పుదీనా రైస్ కోసం అయితే ఇంకా స్టవ్ కూడా ఆన్ చేశాను. కుక్కర్లో అయితే నెయ్యి తీసుకున్నాను, అంటే నెయ్యి వేశాను, నెయ్యితోనే చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో, వైటు, ఆరెంజు, గ్రీను, భలేగా ఉంది కదా పెరుగు చట్నీ, సూపర్గా ఉంది. మా వాళ్ళు తింటారో లేదో, కొంచెం పీసులుగానే ఉన్నాయి, అంటే మరీ సాఫ్ట్గా అయితే పీల్ చేయలేదు, కొంచెం అంటే ముక్కలుగానే ఉన్నాయి. ఇంకా పుదీనా పేస్ట్ అయితే ఇది కొద్దిగా వాటర్ ఎక్కువైనాయి, అంటే కరెంటు పోతుంది ఏమైనా భయంతో కొద్దిగా వాటర్ ఎక్కువ పోసి ఫాస్ట్గా గ్రైండ్ చేశాను. ఇంకా ఏం కాదులేండి, పేస్ట్ కొంచెం లూజ్ అయినా ఇంకా రైస్లోకే కదా యాడ్ చేసేది. ఇంకా ఉక్కపోతే అయితే బాగా ఉంది, అదే చెప్తున్నాను, అసలు తట్టుకోలేకపోతున్నాము. ఇంకా ఈ డిన్నర్ అంటే కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత బయట బాల్కన్లో మంచం ఉంటుంది కదా, ఇంకా అక్కడ కొద్దిసేపు అయితే రిలాక్స్ అవ్వాలి, అసలు ఇంట్లో ఉండలేని పరిస్థితి అనమాట. వర్షం గట్టిగా పడితే కొంచెం క్లైమేట్ కూల్ అవుతుంది, కానీ బయట క్లైమేట్ కూల్గా ఉంటుంది, కానీ ఇంట్లో మాత్రం చాలా వేడిగా ఉక్కపోతగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే అన్నీ కట్ చేశాను, ఇంకా అవన్నీ కూడా పోపు వేసాను. ఇక్కడ పోపు గింజలు ఏమీ యాడ్ చేయలేదులేండి, హోల్ గరం మసాలా తీసుకున్నాను. హోల్ గరం మసాలా వేసి లాస్ట్లో అల్లం పేస్ట్ వేసి ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేశాను. ఇంకా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కదా పుదీనా రైస్, నేనేమో పుదీనాని మొత్తం పేస్ట్ చేసే వేసాను, కొంతమంది ఏమో సగం పేస్ట్ చేస్తారు, ఇంకొంచెమేమో ఆకులు వేస్తారు. అయితే మా వాళ్ళు ఏంటంటే ఆకులు వేస్తే మొత్తం తీసి పక్కన పెట్టేస్తారు. ఇంకా అందుకనే గ్రైండర్లో కదండి, మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే ఈజీగా తింటారు, అందుకనే నేనైతే మొత్తం పేస్టే వేసాను. ఇంకా పుదీనా ఆకులు అయితే ఏమి వేయలేదు, పుదీనా ఆకులు వేస్తే ఇంకా పక్కన తీసి పెడతారు. ఇంకా దానివల్ల ఇంకా పుదీనా రైస్ తిన్నట్టు ఏమనిపిస్తుంది, మన బాడీకి అన్నీ అందాలి కదా పోషక విలువలు, అట్లా ఆకులు తీసి పక్కన పెడితే ఇంకా మనం ఓన్లీ రైస్ మాత్రమే తిన్నట్టు ఉంటుంది కదా. ఇంకా అందుకని మొత్తం పేస్ట్ చేసే వేసాను. ఇంకా అల్లం పేస్ట్ కూడా అయిపోవడానికి వచ్చింది. ఇంకా అల్లం పేస్ట్ అయిపోయేలోపు మళ్ళీ అల్లం వెల్లిపాయలు తీసుకొని ఇంకా వాటిని క్లీన్ చేసి ఇంకా అల్లం పేస్ట్ అయితే చెయ్యాలి. ఇంకా అయిపోవడానికి వచ్చింది, అదే చూపిస్తున్నాను. ఎప్పుడు తీసుకున్న కేజీ లేదంటే హాఫ్ కేజీ ఒకసారి చేసి పెట్టుకుంటాను. హోమ్ మేడ్ అల్లం పేస్టే మంచి టేస్ట్ ఉంటుంది. కర్రీలో కానీ వేట్లోకి వేసినా కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. రెడీమేడ్ అల్లం పేస్ట్ అయితే అంత ఫ్లేవర్ ఉండదండి, అంత టేస్ట్ రాదు, ఆ స్మెల్ కూడా ఉండదు. నేను కొన్ని సంవత్సరాలు కూడా రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్టే వాడాలండి. కాకపోతే ఏంటంటే ఇంకా చేసేదాన్ని ఒకదానే కాబట్టి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఇంకా ఇదంతా రిస్క్ ఎందుకని అంతకుముందు అయితే నేను రెడీమేడ్ అల్లం పేస్టే యూస్ చేసేదాన్ని. అంటే నేను నాన్ వెజ్ వండేదాన్ని ఏం కాదు కదా, ఇంకా మనకి ఫ్లేవర్ సరిపోతుంది అనేసి రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఇంకా యూస్ చేసేదాన్ని. కాకపోతే ఏంటంటే ఇంకా ఇప్పుడైతే ఒక 2 ఇయర్స్ నుండి అయితే ఇంకా నేనే హోమ్ మేడ్ అల్లం పేస్ట్ అయితే రెడీ చేసి ఇంకా బాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ ఉంటుంది, బిర్యానీలో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ కర్రీస్లో కానీ మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా. అల్లం కూడా హెల్త్కి మంచిదే కదా,
నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా పోపు అయితే పెట్టేశాను. ఇంకా రైస్ అయితే ఆ పోపులో యాడ్ చేస్తున్నాను. ఒక 2 విజిల్స్ పెట్టుకున్నామంటే కుక్కర్లో పుదీనా ఫ్రైడ్ రైస్ అయితే ఈజీగా కుక్ అవుతుంది. ఇంకా గిన్నెలో అయితే కొంచెం లేట్ అవుతుంది. ఇంకా కరెంటు లేదు, ఇంకా ఈ స్టవ్ దగ్గర ఈ ఉక్కపోత ఎందుకనేసి కుక్కర్కే పెట్టేశాను. కుక్కర్లో అయితే ఇంకా ఈజీగా కుక్ అవుతుంది. ఒక 2 విజిల్స్ వస్తే స్టవ్ ఆఫ్ చేసుకుంటే వర్క్ కూడా ఫినిష్ అవుతుంది. ఇంకా బాల్కనీలోకి వెళ్ళి కూర్చొని వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా నేనేంటంటే ఫస్ట్ పోపులోనే ఈ పుదీనా పేస్ట్ని వేయడం మర్చిపోయానండి. ఇంకా రైస్ వేసిన తర్వాత గుర్తొచ్చింది, అసలు మెయిన్ కుక్ చేసేదే పుదీనా రైస్ కదా, ఆ పుదీనా పేస్ట్ని మర్చిపోయాను. రైస్ వేసిన తర్వాత పుదీనా పేస్ట్ వేసాను. సరే ఎట్లా ఏముందిలేండి, టేస్ట్ అయితే ఏం మారదు కదా. ఇంకా రైస్ వేసిన తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చేసి జార్లో ఉన్నటువంటి పుదీనా పేస్ట్ని అయితే తీసి ఇక రైస్లో అయితే యాడ్ చేశాను. కాకపోతే ఏంటంటే కొంచెం లిక్విడ్గా అయింది. అంటే కరెంట్ పోతుందని భయంతో కొంచెం వాటర్ ఎక్కువ పడినాయి. ఇక అట్లా ఒక్కోసారి జరుగుతుంది కదా. పుదీనా పేస్ట్ని అయితే రైస్లో వేసాను. కుక్కర్ విజిల్స్ అంటే కుక్కర్ లిడ్తో క్లోజ్ చేస్తే 2 విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే పుదీనా రైస్ అయితే రెడీ అవుతుంది. నేను చాలాసార్లు చేస్తానండి, ఎందుకంటే నైట్ టైంలో ఎక్కువ నేను ఫ్రైడ్ రైస్లే చేస్తుంటాను. జీరా రైస్ అని, నెక్స్ట్ అది ఎగ్ ఫ్రైడ్ రైస్ అని, పుదీనా రైస్ అని. టొమాటో రైస్ చాలా తక్కువ అండి, ఎందుకంటే మా వాళ్ళు ఇద్దరు కూడా టమాటాలు తినరు. ఇంకా మా చిన్నునే బలవంతంగా నేను టమాటా అయితే తినిపిస్తాను. మా చిన్ను కూడా తినడు. ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి చేసుకో అనమాట. ఇంకా ఎప్పుడో ఒకసారి బాగా తినాలనిపిస్తే మాత్రం కంపల్సరీ అయితే చేసుకొని తింటాను. ఇంకా వాళ్ళు ఎట్లాగో తినరు, వాళ్ళ కోసం నా కోరికను ఎందుకు చంపుకోవాలనే ఉద్దేశంతో చేసుకొని అయితే తింటాను. ఇక్కడ చూడండి చాలా ఉక్కపోతగా ఉంది. ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకొచ్చానండి. ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకున్నా ఏముంది, ఉక్కపోత తగ్గకపోతే మనం ఎన్నిసార్లు స్నానం చేసినా కూడా ఇంకా అట్లే ఉంటుంది కదా. కుక్కర్ విజిల్స్ కూడా వచ్చాయి. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా నేనైతే బయటకు వెళ్ళి బాల్కనీలో అయితే కూర్చున్నాను. ఈలోపు మా నాన్న పిలిచాడు. ఇంకా తొందరగా డిన్నర్ చేస్తే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా అని చెప్పాడు. ఇంకా లోపలికి వచ్చేసి కుక్కరు లిడ్ అయితే ఓపెన్ చేశాను. అంటే కొద్దిసేపు అయిన తర్వాత ఓపెన్ చేశారండి, ఎందుకంటే ఆన్ ది స్పాట్లో తీస్తే ఏంటంటే కుక్కరు ప్రెషర్లో ఉంటుంది కదా, తొందరగా లిడ్ ఓపెన్ చేయడానికి రాదు. కాబట్టి ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత లిడ్ అయితే ఓపెన్ చేశాను. చూడండి రైస్ అయితే గరం గరం రైస్. బయట క్లైమేట్ కూల్గా ఉంది, ఇంకా లోపల గరం గరంగా ఉంది. ఇంకా ఆ కూల్కి గరంకి మంచిగా సూట్ అవుతుంది. ఇక మా నాన్నకి అయితే ముందు పెట్టిచ్చేసాను. తను కొంచెం ఆకలిగా ఉంది అంటే ఈవినింగ్ స్నాక్స్ ఏం తినలేదు. నేను ఫ్రూట్ సలాడ్ చేశాను అంటే వద్దని చెప్పారు. అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టాను, కానీ మిక్స్ చేయడమే ఇంకా వద్దని చెప్పారు. మళ్ళీ ఫ్రూట్ సలాడ్ ఏంటంటే వెంటనే మిక్స్ చేయగానే తినేయాలి కదా. ఇంకా తను వచ్చిన తర్వాత కలిపేద్దామని అట్లే ఉంచాను. ఇంకా అడిగితే వద్దని చెప్పారు, డైరెక్ట్గా డిన్నరే చేస్తా అని చెప్పారు. అందుకే డిన్నర్ వెంటనే ప్రిపేర్ అయితే చేశాను. ఇంకా తనకి రైస్ కూడా పెట్టించాను. మస్తు కాలుతుంది. ఇంకా పెరుగు చట్నీ కూడా వేసాను అనమాట. కాకపోతే ఏంటంటే పెరుగు చట్నీ ఇంకా కొద్దిగా పీసెస్ అయితే ఉన్నాయండి. ఇంకా వాళ్ళు తింటారో లేదో అనుకుంటున్నాను. కాకపోతే అయితే తినేశారు. ఇక చూడండి ఎంత వేడిగా ఉంది. అసలు ఆ వేడికి నా ముఖం అయితే అసలు స్టవ్ దగ్గరకి వెళ్ళినప్పుడల్లా చెమటలే, ఒంటి నిండా చెమటలే. ఇంకా రోజుకి 2 సార్లు తప్పించి ఎక్కువ స్నానం చేస్తే మరీ నీరసం అయిపోతుంది. ఇంకా ఉదయం ఒకసారి ఎట్లా చేస్తాము, నైట్ పడుకునే ముందు ఒకసారి స్నానం చేస్తాం. ఇంకా అంతకుమించి ఎక్కువ స్నానం చేసినా కూడా బాడీ నీరసం అవుతుంది కదా. ఇక మా చిన్నుకి పెట్టాను, మా నాన్నకి పెట్టించేసాను. హాల్లో కూర్చొని తింటున్నాడు. ఇంకా నెక్స్ట్ మా చిన్ను పెట్టించిన తర్వాత నేను కూడా పెట్టుకొని హాల్లోకి అయితే వచ్చాను. ఇంకా ఫ్యాన్లు అయితే తిరుగుతూనే ఉన్నాయి. అసలు నేను ఫ్యాన్ గాలే నాకు పడదు, అలాంటిది ఈ ఉక్కపోతకి ఫ్యాన్ లేక తప్పడం లేదు. ఇంకా ఎర్లీగానే తింటున్నానండి, 8 అయింది కరెక్ట్గా. ఇంకా అంటే డిన్నర్ కూడా నేను వెంటనే ప్రిపేర్ చేశాను కదా. ఇంకా మా నాన్నకి ఆకలి అవుతుంది, ఇంకా మళ్ళీ తను ఒక్కడే ఎందుకని ఇంకా తనతో పాటు నేను మా చిన్న ఇద్దరం కూడా కంపెనీ ఇచ్చాం. ఇంకా ముగ్గురం కూడా స్టార్ట్ చేసాం డిన్నర్ అయితే. పుదీనా రైస్ అయితే ఎమ్మీ టేస్ట్ అండి, సూపర్గా ఉంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఒక్కోసారి మొత్తం పేస్ట్ వేస్తాను, ఒక్కోసారేమో కొంచెం పేస్ట్ వేసి కొంచెం ఆకులు వేస్తాను, పుదీనా ఆకులు వేస్తాను. అయితే పుదీనా ఆకులు వేసినట్లయితే మా వాళ్ళు తీసి పెడతారండి, అందుకనే ఇంకా నేను పుదీనా పేస్ట్ని ఎక్కువ యూజ్ చేస్తాను. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో